వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా అక్కనపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జంగపల్లి ఐలయ్య మరియు అక్కనపేట మాజీ సర్పంచ్ ముత్యాల సంజీవరెడ్డిలు ఐలమ్మ చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. వీరితో పాటే బీజేపీ నాయకులు, అక్కనపేట మండల బీజేపీ అధ్యక్షుడు రామంచ మహేందర్ రెడ్డి మరియు కార్యకర్తలు ఐలమ్మ చిత్రపటానికి నివాళులర్పించి ఐలమ్మ ప్రజా పోరాటాన్ని కొనియాడారు. అందరం కూడా కొనసాగించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అంటే ఈ జయంతి కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించడం వల్ల ఆమె యొక్క విశిష్టత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఘనమైన నివాళులు అర్పిస్తూ వారి ఆశయాలను కొనసాగిస్తామని మరొకసారి తెలియజేస్తున్నాను. పోరాటంలో ఒక సుస్థిరమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకున్నటువంటి ఒక గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తి చాకలి ఐలమ్మ అలియా చిట్యాల ఐలమ్మ. ఈమె తెలంగాణ చరిత్రలోనే ప్రశ్నించే తత్వానికి, ధిక్కార స్వరానికి, ఆకలి మంటకు ఎదురు తిరిగి ఎంత పెద్దవాళ్ళైనా కూడా ఆకలి ముందు వాళ్ళు బలాదురే అన్నట్టుగా ప్రపంచ చరిత్రలోనో లిఖించదగ్గ అన్నటువంటి యొక్క వ్యక్తి చాకలి ఐలమ్మ అని మనం చెప్పుకోవచ్చు. అన్నగారి వర్గాల కులంలో పుట్టి ఆత్మ గౌరవంతో తన కొడుకులను, తన కుటుంబాన్ని సమాజానికి అంకితం చేసి ఒక భవిష్యత్తు తరాలకు ఒక మార్గదర్శకంగా నిలిచినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిగా మనము చాకలి ఐలమ్మను చెప్పుకోవచ్చు. మహిళా లోకానికి నిజంగా ఈ ఆధునిక కాలంలో అత్యాచారాలకు, మానభంగాలకు, అవమానాలకు నిలవైనటువంటి ఈ యొక్క స్థలంలో ఒక ఆత్మ త్యాగం అవసరమైతే ఆత్మగౌరవం కోసం ప్రాణాలు మహోన్నతమైనటువంటి చరిత్ర ఈ యొక్క తెలంగాణలో ఎవరైనా ఉన్నారంటే చాకలి ఐలమ్మ అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఆ యొక్క మహోన్నతమైనటువంటి వ్యక్తురాలు 40వ వర్ధంతి సందర్భంగా యావత్ లోకానికి ఇంకొక విషయం ఏంటంటే ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం వీరనారి చాకలి ఐలమ్మ పేరును కోటి మహిళా విశ్వవిద్యాలయానికి నామకరణం చేయడం, అలాగే వారి యొక్క కుటుంబంలో చిట్యాల శ్వేత ఐలమ్మకు మహిళా కమిషన్ మెంబర్ గా ఇవ్వడం, ఈ యొక్క వెనుకాల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన మరియు మహోన్నతమైనటువంటి యొక్క ఈ సమాజం కోసం పోరాటం చేసి ప్రాణాలు కోల్పోయినటువంటి వ్యక్తులను గుర్తించి వాళ్ళ వర్ధంతులను, జయంతులను చేయడంలో ముందుందని చెప్పక తప్పదు. స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు పొన్నం ప్రభాకరణ గారికి ఈ యొక్క ఉస్మానాబాద్ నియోజకవర్గ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వర్ధంతి సందర్భంగా ఈరోజు కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. ముఖ్యంగా నిజాం నవాబ్లకు సంబంధించినటువంటి వారి మీద పోరాటం చేసి, భూమి కోసం, భుక్తి కోసం పోరాటం చేసి తెలంగాణ రైతులకు అండగా నిలబడినటువంటి చాకలి ఐలమ్మ యొక్క వర్ధంతి కార్యక్రమంలో మేము ఈరోజు ఈ దేశానికి ఇవాళ సుస్థిరమైనటువంటి రోజు మరి చాకలి ఐలమ్మ వర్ధంతి. రైతాంగ సాయుధ పోరాట యోధురాలైనటువంటి చాకలి ఐలమ్మ మరి జనగామ జిల్లా లోపల ఒక పల్లెటూరు గ్రామంలో పుట్టినటువంటి ఐలమ్మ మరి ఆనాడు భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం పోరాటం చేసినటువంటి యోధురాలు. మరి ఆమె పుట్టింది ఒక చాకలి కులం కావచ్చు, కానీ ఇక్కడ అనగారిన కులాలకు అందరికీ వర్తించే విధంగా ఒక పోరాటం చేసింది. అది ఒక కులానికి కాదు, ఒక కులం మీద చేసినటువంటి పోరాటం కాదు. ఇవాళ అట్టడుగు వర్గాలకు అందరికీ ఈ బానిస సంఖ్యలు పోవాలని అంటే పోరాటం చేయక తప్పదు అని చెప్పి ఆనాడు భర్త బట్టి పోరాటం చేసినటువంటి వీరవనిత చాకలి ఐలమ్మ. మరి ఇవాళ రాష్ట్రంలో, ఇవాళ దేశంలో పట్టిన కొన్ని రాష్ట్రాలు రజకులను ఇవాళ ఎస్సీ జాబితాలో చేర్పించినటువంటి కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి. మరి ఇవాళ మన భారతదేశంలో ఇవాళ తెలంగాణ లోపల కానీ, ఆంధ్ర లోపల కానీ మరి రజకులను చిన్నచూపు చూసేటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఇవాళ ఉన్నటువంటి తెలంగాణ లోపల 9 లక్షల జనాభా కలిగినటువంటి రజకులం మేము ఉన్నాము. మరి మా వాటాధనం చూస్తే మేము ఇవాళ ఎక్కడో ఒక మూలకున్నాం. మరి BCAలో ఉన్నంత మాత్రమే కానీ ఇవాళ ఎక్కువ శాతం ఉన్నటువంటి కులాలు ఎన్నో ఉన్నాయి. మరి ఇవాళ మేము గుర్తింపు రానిలేని పరిస్థితి ఉన్నది. మరి ఇవాళ ఏదైతే తెలంగాణ లోపల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో, అధికారం మీదకి వచ్చినాక రజకులను ఇవాళ చాకలి ఐలమ్మను గుర్తించి ఇవాళ ట్యాంక్ బండ మీద పెట్టి ప్రభుత్వ అధికార రూపంగా ఇవాళ ఈ వర్ధంతులు, జయంతులు కార్యక్రమం చేస్తా ఉన్నారు. చేసినటువంటి సందర్భంగా ఇవాళ తెలంగాణ లోపల ఉన్నటువంటి ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి మేమందరం ఇక్కడ ఉన్నటువంటి రజకులమందరం రుణపడి ఉండగా తప్పదు.
ఒకవేళ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ ఇవాళ బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని కానీ మేము ఒక కోరిక కోరుతా ఉన్నాము. దయచేసి నాటి దేవతల నుండి ఇప్పటి వరకు ఇవాళ పాలకులకు మేము సేవ చేసే కార్యక్రమం లోపల ఎట్టి చాకరీ చేసేటువంటి కులం ఏదంటే రజకులు. పుట్టిన నుండి చావు వరకు ఇవాళ చాకలి వారిని గుర్తించేటువంటి రజకులం అందరము మేము ప్రతి ఒక్క మీ ఇంటికి ముట్టు అన్ని ఇవాళ మేము క్లీన్ చేసి ఇవాళ చాకరి బండి కాడ క్లీన్ చేసి మేము పరిశుభ్రతంగా చేసుకొని ఇవాళ మేము మీకు సేవలు అందిస్తున్నామంటే నేను ఇవాళ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ నేను వాళ్లకు చేయనెత్తి మొక్కి దండం పెట్టేది ఏంటంటే మమ్మల్ని ఒకవేళ ఎస్టీగా గుర్తించి మమ్మల్ని రజకులకు న్యాయం చేయాలని దాన్ని అసెంబ్లీలో బిల్ పాస్ చేసి దాన్ని కేంద్రానికి పంపితే కేంద్ర మంత్రివర్గం చూస్తే మమ్మల్ని గుర్తించి ఒకవేళ మమ్మల్ని ఎస్టీలను చేర్చాలని ఈ సందర్భంగా కోరుకుంటూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.